హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సినిమా రంగంలో జయాపజయాలే కాదు, ఒక్కోసారి సినిమా విడుదలకు ముందు నుంచే వివాదాలు ముసురుకుంటాయి. 2023లో అలా కొన్ని సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి కూడా. మరికొన్ని అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే, ఇంకొన్ని ఇండస్ట్రీలో హీట్ పెంచాయి. అలాగే తమ వ్యాఖ్యలపై పలువురు అగ్ర నటీనటులు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరి 2023లో వార్తల్లో నిలిచిన వివాదాలేంటో ఓసారి గుర్తు చేసుకుందామా? సమంతపై నిర్మాత ఘాటు వ్యాఖ్యలు. సినీ నటి సమంత కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించారు. ఆమెపై ఓ నిర్మాత చేసిన ఘాటు వ్యాఖ్యలు, వాటికి సమంత ఇచ్చిన కౌంటర్లతో సోషల్ మీడియా హీట్ ఎక్కింది. ఆమెకు ఎలాంటి వ్యాధి లేదని, సానుభూతి కోసమే అలా చెబుతోందంటూ ఓ నిర్మాత కమెంట్లు చేశారు. వీటికి సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గూగుల్ సెర్చ్ చేసిన ఇమేజ్లతో పరోక్షంగా కౌంటర్ ఇస్తూ పోస్టులు పెట్టారు. నెక్స్ట్, మంచు బ్రదర్స్ వైరల్ వీడియో. ఈ ఏడాది మంచు బ్రదర్స్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనతో మంచు విష్ణు గొడవ పడుతున్నట్లు ఓ వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పెట్టడంతో ఇక నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాలకే దానిని తొలగించారు. ఆ తర్వాత ఇద్దరు కొన్ని కొటేషన్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇలా వారం పాటు జరిగిన ఈ వివాదంపై మోహన్ బాబు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇదంతా ప్రాంక్ అంటూ మంచు బ్రదర్స్ ముగింపు పలికారు. ఓ రియాలిటీ షో కోసం ఇలా చేశారు అని కూడా విష్ణు చెప్పారు. అయితే ఆ తర్వాత దానిపై మంచు కుటుంబం స్పందించలేదు కూడా. విజయ్ దేవరకొండ అనసూయది వివాదం. నటి అనసూయకు విజయ్ దేవరకొండ మధ్య ఎక్స్ వేదికగా జరిగిన ది వివాదం ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆయన నటించిన ఖుషి పోస్టర్ పై ది విజయ్ దేవరకొండ అని ఉండడాన్ని తప్పుపడుతూ అనసూయ వరుస ట్వీట్స్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ అభిమానులు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ వివాదంపై అనసూయ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు మానసిక ప్రశాంతత కావాలని, అందుకే దీనికి ముగింపు పలుకుతున్నట్లు చెప్పింది. ఎండ్ కార్డ్ వేసింది. చర్చనీయాంశమైన ఆదిపురుష్. 2023లో విడుదలైన ఆదిపురుష్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఓం రావు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వివాదాస్పదమైంది. పోస్టర్లు విడుదలైన నాటి నుంచే కొందరు ఈ చిత్రాన్ని ట్రోల్ చేయగా, విడుదలయ్యాక సినీ రాజకీయ రంగంలోనూ ఇది చర్చలకు దారితీసింది. సీతాదేవి నేపాల్లో పుడితే భారత్లో పుట్టినట్లు చూపించారంటూ ఆ దేశ రాజధాని కాఠ్మండు మేయర్ బలెన్ షా మండిపడ్డారు. ఏకంగా ఈ చిత్రంపై నిషేధం విధించారు. మరికొందరు సినీ ప్రముఖులు కూడా దీనిని తీవ్రంగా విమర్శించారు. ఈ చిత్రంపై అలహాబాద్ హైకోర్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాతో నిరుత్సాహపడ్డ ప్రభాస్ అభిమానుల్లో ఏడాది చివరిలో సలార్ ఫుల్ జోష్ నింపుతోంది. వివాదాలలోనే టాప్ రేటింగ్ సాధించిన రానా నాయుడు. వెంకటేష్ అండ్ రానా నటించిన రామానాయుడు వెబ్ సిరీస్ విడుదలయ్యాక పలు వివాదాలు ఎదుర్కొంది. ఇందులో బోల్డ్ కంటెంట్ అధికంగా ఉందని కమెంట్స్ వినిపించాయి. ఒకానొక దశలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ ను కూడా ఆపేశారు కూడా. అయితే తాజాగా ఈ సిరీస్ ఓ అరుదైన ఘనతను సాధించింది. 2023 జనవరి నుంచి జూన్ వరకు అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 400 చిత్రాలు సిరీస్ల వివరాలను నెట్ఫ్లిక్స్ తాజాగా వెల్లడించింది. ఆ జాబితాలో రానా నాయుడు 366వ స్థానంలో నిలిచింది. భారత్ నుంచి ఈ సిరీస్ మాత్రమే టాప్ 400లో స్థానం దక్కించుకుంది. దీన్ని 46 మిలియన్ల గంటలు చూసినట్లు ఆ సంస్థ తెలిపింది. త్రిషపై మన్సూర్ వ్యాఖ్యలు, హైకోర్టు మొట్టికాయలు. త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీటిని ఖండిస్తూ పలువురు సినీ అండ్ రాజకీయ ప్రముఖులు పోస్టులు కూడా పెట్టగా, వారిపై మన్సూర్ పరువు నష్టం దావా వేశారు. ఆ కేసును న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. ప్రచారం పొందడం కోసమే మన్సూర్ ఇలాంటి పనులకు పాల్పడ్డాడంటూ ఆయనకు 1,00,000 జరిమానా విధించింది. ఇక దీంతో ఈ వివాదం ముగిసింది. సో ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మీరు కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.